ఈ తులారాశి వారికి ఈరోజు కొంత వ్యతిరేక కాలంగా కనపడుతుంది. అన్ని వృత్తుల్లో ఉన్న వాళ్ళకి కూడా కొంచెం ఆచితూచి అడుగులు వేయడం అనేది ప్రధానంగా చెప్పదగ్గ సూచన. మరి తులారాశి వారికి ధన సప్తమాధిపతి కుజుడు నీచబడడం వల్ల ధనం ఖర్చు పెట్టే విషయంలో కానీ, కుటుంబ విషయంలో తీసుకునే నిర్ణయాల విషయంలో కానీ, ఎవరైతే భార్యతో కొన్ని రకాల ఇబ్బందులు పడుతూ ఉంటారో వాళ్ళు ఈ నిర్ణయాలు తీసుకునే విషయంలో నిదానంగా ఆలోచించి అడుగులు వేయడం అనేది ప్రధానంగా చెప్పదగ్గ సూచన. ఎవరైతే పెళ్లి ప్రయత్నాలు చేస్తుంటారో, ఎప్పటి నుంచో పెళ్లి కావట్లేదని ఆలోచిస్తూ ఉంటారో, పెళ్లి విషయంలో మీరు వేసే అడుగులు ఈరోజు కొంత వాయిదా వేసుకోవడం అనేది ప్రధానంగా చెప్పదగ్గ సూచన యొక్క తులారాశి వారికి. ఈ తులారాశి వారు కొంత శత్రువుల విషయంలో కొంత జాగ్రత్తగా ఉండడం, శత్రువులు మీ వెనకాలే పొంచి ఉంటారు కాబట్టి ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండడం అనేది ప్రధానంగా చెప్పదగ్గ సూచన తులారాశి వారికి. ఈ తులారాశి వారికి శత్రువులు మీ వెనకాల ఉన్న వాళ్ళు మిమ్మల్ని ఎటువంటి ఇబ్బంది పెట్టలేరు, ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ, కాబట్టి జాగ్రత్తగా ఉండడం అనేది ప్రధానంగా చెప్పదగ్గ సూచన. ఈ తులారాశి వారికి శత్రువుల బాధ తొలగిపోవాలి అంటే ఓం నారసింహాయ నమః అన్న మంత్రాన్ని, నరసింహస్వామిని స్మరించుకుంటూ ఎరుపు రంగు వస్త్రాలు ధరించినట్లయితే ఈ రోజు మొత్తం కూడా అనుకూలంగా ఉంటుంది ఈ యొక్క తులారాశి వారికి.